ఎస్ 100% అద్భుతమైన షాట్. ఎస్ సింగిల్ తీసే ప్రయత్నం మరొక్కసారి. ఎస్ అప్పీల్ అయితే జరిగింది, చిన్నపాటి అప్పీల్. అది థర్డ్ అంపైర్కి ఆన్ ఫీల్డ్ అంపైర్ ఇవ్వటం మనం చూస్తున్నాము. అండ్ ఆల్ ద కండిషన్స్ కొంచెం మంచిగా ఉన్నా సరే, బట్ బిఫోర్ దాట్ ఒక మంచి అద్భుతమైన షాట్ అయితే చూసాం మనం ధరణి దగ్గర నుండి. ఏ విధంగా షఫల్ అయ్యి చూడొచ్చు మనం ఇంప్రూవైజేషన్. సో బ్యాట్స్మెన్ కొంచెం షఫల్ అయ్యేసరికి లెంత్ చేంజ్ చేద్దామని ట్రై చేస్తూ షార్ట్ ఆఫ్ లెంత్ వేస్తే ఐడియల్ లైన్, ఐడియల్ లెంత్, అండ్ అక్కడ క్యాచ్ అయితే తీసుకున్నాడు. అండ్ ఒక పెద్ద వికెట్, ఒక ఐడియల్ లెంత్ ఇది రైట్ హ్యాండర్ బ్యాటర్కి ఓవర్ ద స్టంప్స్ వచ్చినప్పుడు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. సో ఎగ్జాక్ట్గా అదే చేయడం జరిగింది. అండ్ ప్లాన్ ఏదైతే చేశాడో, ఫీల్డ్ సెట్టింగ్ ఏదైతే చేశాడో, ఆ వికెట్ తీసాడో. ఒక పెద్ద వికెట్ ఇది, వాళ్ళు అనుకోవట్లేదు, బట్ చూద్దాం రీప్లేలో ఏం జరిగింది అనేది. ఇట్స్ అ వెరీ గుడ్ డెసిషన్. డెఫినెట్లీ బ్లైండ్ సైడ్లో పడింది, లెగ్ సైడ్. ఒక్కసారి లెగ్ సైడ్ బోర్డమేజ్ అండ్ శశాంక్ అంత త్వరగా రిఫ్లెక్స్ రాలేదు. అండ్ వికెట్ కీపర్ని కూడా బ్లేమ్ చేయలేం, ఎందుకంటే చాలా ప్రయత్నం అయితే మనం చూసాం, బట్ ఎటువంటి రిజల్ట్స్ అయితే రాబట్టలేకపోయాడు బ్యాటర్. సో ఇప్పుడు బాల్ అయితే చూసాం మనం ప్రైవేట్ మ్యాచ్లోని. భారీ షాట్ ప్రయత్నం, ఎడ్జ్ అయితే తగిలింది అక్కడ. ఎస్ ఫింగర్ కూడా లైస్. మరొకసారి చూడొచ్చు మనం ఏ విధంగా అగైన్స్ ది లైన్ అండ్ అవే ఫ్రమ్ ద బాడీ ఆడే ప్రయత్నం. తడు ఏమాత్రం టీంకి హెల్ప్ చేస్తాడని చూడాలి. మీరు చూస్తూనే ఉండండి, నేను కొడతానే ఉంటానని చెప్పకనే చెప్పాడు రోహిత్. ఇక్కడ బ్యాటర్ అటాక్ కూడా చేస్తున్నాడని కాన్ఫిడెన్స్ తగ్గిందా కాదు, స్లోనెస్ తగ్గింది అక్కడ పేస్లో. అండ్ కంప్లీట్లీ బీట్ చేశాడు రోహిత్ని. కంప్లీట్గా బీట్ అయ్యాడు, అసలు జడ్జ్ చేయలేకపోతూ తన వికెట్ అయితే సమర్పించుకొని డగౌట్ వెళ్ళి కూర్చుంటారు ఇప్పుడు. ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్, ఆఫ్ కట్టర్ అక్కడ బౌలర్ నుండి, ఫెంటాస్టిక్. మరొక వికెట్ కోల్పోయారు టీం. మన భరత్ ఖాతాలో మరో వికెట్. సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా వచ్చాడు. అండ్ ఇక్కడ నుండి స్లో డెలివరీ, మిస్కనెక్షన్. సో ఆదుకుంటాడా అనే లోపే గాల్లోకి అయితే కొట్టాడు. అండ్ ప్రవీణ్ వాట్సన్ బహుశా యూజువల్లీ బ్యాటర్స్ని అయితే టార్గెట్ చేస్తాడు. స్విచ్ ఇట్ కొట్టగలడు. చేంజ్ ఆఫ్ పేస్లో మెండు, బట్ చాలా అద్భుతమైన పికప్ అండ్ గ్యాప్ ఫైండ్ చేశాడు కార్తిక్ అక్కడ. అద్భుతమైన షాట్. స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం. గెట్స్ ఇట్ రైట్. లవ్లీ టైమింగ్. జయంత్ మరొకసారి బౌలింగ్లోకి, మిస్ టైమింగ్ ఫ్రమ్ హేమాద్రి. మరొక క్యాచ్ డ్రాప్. ఈసారి షాలు నవాజ్ అయితే క్యాచ్ డ్రాప్ చేయడం అయితే 28 పరుగులు. డౌన్ ద వికెట్, స్టెప్ డౌన్ చేసుకుంటూ సిక్సర్తో విరుచుకుపడ్డాడు. ఉండకుండా స్లాగ్ చేసే ప్రయత్నం అయితే ఇవ్వకుండా, బట్ అవే ఫ్రమ్ ద బాడీ ఆడినా సరే, అవే ఫ్రమ్ ద రైట్. కెప్టెన్ AB Surya into attack, starts off with a shorter one. Started with a slower bounce there, trying to pull it, and has got a boundary. Now there he goes, the switch hit is on, and he gets a boundary. Very good in getting the things ready. Now we're back to the game. Now trying for that scoop once again, but that they're trying to pick that length very early, trying to bring in that scoop. That's a good shot. That's what I'm talking about. And that's the first one of the slog overs. He goes down once again. That's been fumbled. Right, Vinay is known for comeback, and certainly fumbled by Shashank. Is one more opportunity. That's a clean strike. Yes, good luck stopping that. Now waiting for that, hits it in the air. There's a man in the deep, but that's well over the fence. Captain, మూడో ఓవర్ తన ఖాతాలో. మరొక అద్భుతమైన షాట్, మరొక బౌండరీ. అంత సునాయాసం కాదు.
కానీ బాల్ అయితే చాలా గాల్లో చాలాసేపు ఉంది. అండ్ ప్రవీణ్ వాట్సన్ చక్కటి టైమింగ్. మరొక మిస్ ఫీల్డ్. మనం ఇదే మాట్లాడుకుంటూనే ఉన్నాము. అండ్ మిస్ ఫీల్డ్ అర్ధ సెంచరీని అయితే కంప్లీట్ చేసుకున్నాడు. ఒక రెస్పాన్సిబుల్ నాక్ తన షోల్డర్స్ మీద తీసుకొని బౌండరీస్ అండ్ 2 సిక్సర్లు. సో అవకాశాలు అయితే ఇచ్చాడు. టీం తీసుకోపోతే తనేం చేయగలడు ఇంతకు మించి. నేను ఇన్నింగ్స్ ఆడితే మళ్ళీ కథ వేరేలా ఉంటుంది కదా. ఎస్ 100%. ఎస్ డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్ అయితే మనం అనుకుంటున్నాం కానీ బట్ సరాసరి ఫీల్డర్ వైపు కొట్ట. ఎస్ హెల్మెట్ పెట్టుకున్నాడు. కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడైతే ఫ్రీ ఫ్లోలో అవుట్ ఆఫ్ ద పార్క్ అది. ఎస్ అదొక హ్యాకర్ షాట్ రాజ్ దగ్గర నుండి. స్లో డెలివరీ అవుట్ సైడ్ ఏజ్ తీసుకొని బౌండరీ లభించే అవకాశం మనీష్కి. సో ఎటువైపు వచ్చినా సరే 4 పరుగులు అయితే టీం ఖాతాలో పడతాయి. ఈసారి మాత్రం రైట్ ఒక భారీ షాట్కి ప్రయత్నం. అండ్ అకీబ్ ఎక్కడి నుంచి ఉన్నాడో అక్కడికే వచ్చింది క్యాచ్. మీరు చెప్పింది ఒక 4 కింద దాన్ని ఎలా మాన్పుకోవాలంటే ఇలా వికెట్ తీసైతే మాన్పుకోవాలని చూపించాడు మనకి. ఎస్ డెఫినెట్లీ ఎడ్జెస్ తీసుకున్నప్పుడు బౌండరీస్ వెళ్తే దానికి మనం ఫీల్డింగ్ సెట్ చేయలేం. అండ్ పెద్ద స్వింగ్ ఉన్నా సరే పెద్ద నష్టం జరగలేదు. అండ్ ప్రణవ్ రెడ్డి మరొక స్లో డెలివరీ హై అప్ ఇన్ ది ఎయిర్. క్యాచ్ తీసుకుంటారా? ఎస్ రోహిత్ అయితే ఫీల్డింగ్ డిపార్ట్మెంట్లో 10కి 10 పాయింట్స్ ఇచ్చేయాల్సిందే రోహిత్కి. 3 క్యాచ్లు వచ్చాయి, 3 ఆపర్చునిటీస్, ఒక్క క్యాచ్ కూడా డ్రాప్ చేయలేదు. అండ్ మరొక వికెట్ వన్స్ అగైన్ మనం చూడొచ్చు. రిలీజ్ బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్. టైమ్ అండ్ అగైన్ అదే లైన్ అదే పేస్ వేస్తూ ఉంటాడు. అండ్ ఎగ్జిక్యూషన్ సో ఇన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేయడం దట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అండ్ రోహిత్ సాయి చరణ్ అటాక్కి లాస్ట్ ఓవర్ స్లో బాల్ అయితే వేశాడు. గాల్లో ఉంది బంతి. 1 మోర్ వికెట్. సాయి చరణ్ తన ఎక్స్పీరియన్స్ అయితే యూజ్ చేస్తున్నాడు. హేమాద్రి నాయుడు స్లోవర్ డెలివరీ సర్ఫేస్లో వేసిండు. అండ్ దీపన్ సాయినాథ్ ఈసారి మాత్రం రన్అట్ అవుతుంది. ఎవరు అవుట్ అవ్వారు అనేది ఎంపైర్ డిసైడ్ చేస్తాడు. డెఫినెట్లీ అయిపోయారు అక్కడ. ఎస్ నాన్ స్ట్రైకర్ అండ్ దీప్ అయితే అర్థం కాలేదు. సో బహుశా లాస్ట్ బాల్ స్ట్రైక్ ఉంచుకుందాం అనుకున్నాడా. పరిగెత్తాలి ప్రతి బాల్. ఈ టైంలో ప్రతి రన్ ఇంపార్టెంటే. అండ్ మనం చూడొచ్చు ఎంపైర్స్ అయితే. సో ఫ్లిక్ ఆఫ్ ద బ్యాట్స్. అది ఎంత దూరం వెళ్తుందో ఎంత డిస్టెన్స్ వెళ్తుందో డిస్టెన్స్ క్లియర్ చేసిందో చూడాలి. ఇట్స్ ఎ బౌండరీ. Going. No, that's a big wide. Abhi has done a good job to get hand to it, but Karthik cannot stop that. Yes, this over is proving to be very, very costly here for the team. Now that's been hit over the infield. It's trying to get over that fielder. Deepan Sainath makes no mistake. అయితే క్రియేట్ చేస్తున్నాడు ప్రణవ్. ఇన్ ద స్లాట్ గాల్లో బంతి వెళ్ళింది బౌండరీ. సార్ చూస్తున్నాం మళ్ళీ ఎక్కడ పడింది. ఇన్ ద స్లాట్ వచ్చిన దాన్ని టైమింగ్ ఇచ్చి లేపగలిగితే ఆ బాల్ ఎక్కడ పడుతుందో చూపిస్తుంది. ఫస్ట్ బాల్ గాల్లో ఆడే ప్రయత్నం. అండ్ సరాసరి ఫీల్డర్ వైపు వెళ్ళడంతో మాధవ్ ఎటువంటి మిస్టేక్ చేయకుండా క్యాచ్ అయితే తీసుకు. సార్ చూస్తున్నాం ఇది అయితే సునాయాసంగా పట్టారు క్యాచ్ సయ్యద్. ఎస్ లవ్లీ డెలివరీ. ఒక మంచి డెలివరీ అది. కానీ సో అగైన్స్ ద టీమ్ అయితే వెళ్ళింది అది. సో ఆపడానికి బట్ తనకైతే ఛాన్స్ కొంచెం కూడా లేదు. చూస్తున్నాం బాల్ పడి లోపలికి చాలా వరకు కట్ అయింది. సో దీన్నే అంటారు శ్రీకాంత్. that's hit in the air as he got the clearance. No, he hasn't. Is Madhav on the boundary rope wouldn't miss those catches. Is the trap has been set. He's been right putting in that big shot. Trying to get a maximum there. The intent was good. Now that's gonna be freebies. He's certainly not sure if there was any contact. That's a big chase, but the ball will win the race.
Skipper hits it in the air and played it with the turn. Was a bit there. Good looking stroke. Oh, that's in the air. Reach for it forward. Has he got enough on it? You bet he's got more than what's needed. That's a big strike from the captain. And this time played it very fine. And there's nobody in the deep. That's going to be a boundary for Vinay. The half tracker. And that's been taken. That's what we're talking about. They give a comeback. Take. And once again, we can see trying to make the room. Good catch taken by the captain. Now that looks close. That looks close. And the finger goes up. Right. They're certainly going to go for that review. Yes, could that be the wrong one? Permission. Yes, the challenge is successful, and that's been given for 4 and Deepan Sainath into action, and that's a big welcome. Right, left arm bowler welcoming. Oh, that has to be one more wide. In fact, that's going to be checked, I suppose. That's been smoked. Right, Vinay taking on Deepan Sainath, and that's been absolutely hammered down the ground. Be a huge over. That's very well bowled. Finish to the over. That's in the air. That's well over the 30 yard, and that's going to find its way to the fence. Right, make it 19 run, 9th over. Yes, definitely మొదటి 9 ఓవర్లో ఒక ఉద్వాంసం అయితే సృష్టించాడు. అండ్ 9 ఓవర్ల తర్వాత టైం డెఫినెట్లీ దొరికినాయి. సో మెరిట్ ఆఫ్ ద బాల్ ఆడుకుంటూ అట్లాంటి బాల్స్ దొరికినప్పుడు పనిష్ చేసే ప్రయత్నం కూడా చేయాలి. బట్ వెరీ గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. లక్కీ ఎస్కేప్. ఎస్, నాట్ అవుట్. ఎస్, గుడ్ వర్క్ బై అబి. ఆల్దో ఒక చేతన బాల్ పట్టుకున్నా సరే బేల్స్ అయితే. వాట్ ఎ బిగ్ వికెట్. ఆల్ రైట్, కార్తిక్ ఒక డిపార్ట్మెంట్ అయినా బౌలింగ్ డిపార్ట్మెంట్ అయినా సరే ఒక అన్ప్రెడిక్టబుల్ ఫ్యాక్టర్ని అయితే తీసుకొస్తున్నాడు కార్తిక్. సో ఇవాళ నుండి తన పేరు అన్ప్రెడిక్టబుల్. సూర్యతో నెలకొల్పడం జరిగింది. అండ్ గుడ్ షాట్. మెరిట్ ఆఫ్ ద బాల్లో ఒక అద్భుతమైన కట్ షాట్తో ఒక ఫెంటాస్టిక్ బౌలింగ్ 2 డిపార్ట్మెంట్స్లో. లీడింగ్ ఏజ్ అండ్ మరొకసారి ఎస్ అన్ప్రెడిక్టబుల్ ఇన్ ఎవ్రీ వే. మరొకసారి చూడొచ్చు జెంటిల్ పేస్. సో ఎఫర్ట్లెస్ బౌలింగ్ బట్ మ్యాక్సిమం ఇంపాక్ట్ చూపిస్తున్నాడు అన్ప్రెడిక్టబుల్ కార్తిక్ ఫర్ ద బ్యాటింగ్ టీమ్. బట్ 4 గుడ్ డెలివరీస్ ఫర్ ద బౌలింగ్ టీమ్. చూడొచ్చు మనం ఆ పెద్ద షాట్కి రెడీగా ఉన్నాడు. అండ్ ఆపర్చునిటీ అయితే ఉంది అక్కడ చిన్నపాటి స్ట్రైక్లో. క్లోజ్, వెరీ క్లోజ్. అపీల్ అయితే ఉంది బట్ రైట్ మనం సారీ భారీ షాట్కి ప్రయత్నం చూడొచ్చు. పెద్ద స్వింగ్ అండ్ అద్భుతమైన క్యాచ్ రోహిత్ ద్వారా. ఎస్, డెఫినెట్లీ పంపప్ అవుతాడు ఆ క్యాచ్ తీసుకెళ్తే. డెఫినెట్లీ మ్యాచ్ తీస్తారు. లేకపోతే మొమెంటమ్కి అగెయిన్స్ట్ ఆడితే మాత్రం. సో మొమెంటం లేకపోతే డెఫినెట్లీ దే లూజ్ ఇట్. సో చూద్దాం థర్డ్ ఎంపైర్ డిసిషన్ అయితే ఏమవుతుందో. ఈస్ వెయిటింగ్ ఫర్ ద కాల్. ఇంకా ప్రవీణ్ వాట్సన్ వెయిట్ చేసిండు అండ్ బయట కొట్టేసిన బాల్ని అయితే. 19th ఓవర్ ఫస్ట్ బాల్. పెను తుఫాను రానే వచ్చింది. 3 హిట్స్ చాలు జహీర్ అబ్బాస్కి మ్యాచ్ను ఫినిష్ చేయాలంటే. అండ్ స్లాట్లో బౌల్ వేస్తే ఇంకంతకన్నా ఏం కావాలి బ్యాట్స్మెన్కి. ఈ టైంలో ఆ బాల్
మరొకసారి మరొక భారీ హిట్. ఆల్ రైట్, అండ్ మరొక సిక్సర్. షేక్ జహీర్ అబ్బాస్ మరొక అద్భుతమైన సిక్సర్. 6 రైట్, ఆఫ్ సైడ్, అండ్ దట్స్ ఎ బౌండరీ. నౌ స్కోర్స్ మొమెంటం వచ్చింది. బాయ్ వాయిస్ రాయ్ మరొక విక్టరీ. ఎస్, మరొక స్లో షేక్ జహీర్ రూపంలో రానే వచ్చింది. అండ్ 4 మ్యాచెస్ బట్ ఆ డౌట్స్ అన్నిటికీ ఫినిష్ లైన్ పలుకుతూ పరుచుకొని ఒక హాఫ్ సెంచరీ అయితే స్కోర్ చేశాడు హిమాద్రి. బట్ రిమైనింగ్